హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిజ్జస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ జీడిపప్పు రవ్వ ప్రసాదం. అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. దేవునికి ఇది ఎంతో ఇష్టకరమైనది. ఈ నైవేద్యం ఈ శ్రావణ మాసంలో దేవునికి నైవేద్యంగా పెడతాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు దొడ్డు రవ్వ, 1 కప్పు చక్కెర, 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు ఎండు ద్రాక్ష, 4 యాలకులు, 4 బాదాంలు, 1/2 లీటర్ పాలు. ముందుగా బాండి పెట్టి స్టవ్ వెలిగించి 1 స్పూన్ నెయ్యి అందులో వేసి, ఈ నెయ్యిని నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, అందులో రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే శ్రావణ మాసంలో దేవునికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాను. చూసారా? ఈ విధంగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత పల్లీలను సిమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టాలి. అందులో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కచ్చాపచ్చగా దంచుకున్న యాలకులు అందులో వేసి, సన్నగా తరిగిన బాదాంలు అందులో వేసి, కాజు వేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక అందులో నుండి కొన్ని తీసి పక్కన పెట్టాలి. అదే నెయ్యిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర అందులో వేసి, చక్కెర బాగా కరిగినాక పాలు ఈ విధంగా మసులుతాయి చూడండి. అలా మసిలేటప్పుడు ఈ రవ్వను అందులో వేసుకోవాలి. రవ్వను అందులో వేసుకున్న తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికి పాలన్నీ దగ్గర పడ్డాక మనం ముందుగా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను అందులో వేసుకొని 2 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. పల్లీలు వేయడం వలన ప్రసాదానికి చాలా రుచి వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఈ జీడిపప్పు రవ్వ ప్రసాదం నేనైతే దేవునికి నైవేద్యంగా పెడతాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. ఈ ప్రసాదాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన జీడిపప్పు రవ్వ ప్రసాదం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.